యేసయ్య సిలువలో మరణించాడు. ఎడం వైపు ఒక దొంగ, కుడి వైపు ఒక దొంగ, ఇద్దరు దొంగల మధ్యలో వేలాడుతున్నాడు యేసయ్య. ఇద్దరు దొంగలు దూషిస్తుండగా యేసయ్య సిలువలో పలికిన మాటలు విన్నాడు. ఆ వాక్ వినగానే కుడివైపు దొంగ ఎడమవైపు దొంగ తెలదు, మన కుడివైపు దొంగ అలవాటు కనుక కుడివైపు దొంగ అన్నాడు. అయ్యా, మేము దొంగలను దుష్టులను అలాంటోడు కదయ్యా, నీతిమంతుడివి, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ రోజున నీ స్వభావం ఎలాంటిదో నాకు తెలదు, స్పందించు. దొంగలించను ఆయన, కష్టపడతానయ్యా, నీకు ఇవ్వడం ప్రారంభిస్తానయ్యా. అతని స్థితి నరకములో ఎండవాలి, కానీ పరదేశంలో ఎండయ్యాడు. నీ స్థితిని కూడా నా దేవుడు అలా ముగింపజైపోతున్నాడు. ఎడం వైపు ఒక దొంగ, కుడివైపు ఒక దొంగ, మధ్యలో ఉన్న యేసయ్య పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు. దొంగల మధ్యలో ఉండడానికి సిగ్గుపల్లా. నీ జీవితం ఏదో నాకు తెలియదు, నీతో ఆయన ఉంటాడు, నీతో ఆయన ఉంటాడు, నాతో ఆయన ఉంటాడు. ఆయన నీలాగా మారడానికి కాదు, నువ్వు ఆయనలాగా మారడానికి.